హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగేనండి. ఇక్కడ చూసారా, మీకు పెసరపప్పు అండి. ఇది నేను యాక్చువల్గా రోజు బకెట్తో నీళ్ళు పెట్టి రైస్ వేస్తాను. సరే రోజు రైసే వేస్తున్నాను కదా అని చెప్పేసి ఈరోజు ఏంటంటే కొద్దిగా పెసరపప్పు అనేది వేసాను అనమాట. ఇప్పుడు మీకు వెనకాల నేను సౌండ్ అనేది అసలు ఏం తీయనండి. వీధంతా కూడా మొత్తం కుండీలు అవన్నీ తీసేసి నీట్గా తుడిచి కడిగేసి ఆరిన తర్వాత ఈ విధంగా కుండీలు సర్దానమాట. అంటే మనకేదైనా ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు కానీ ఇలా ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి ఒక్కొక్క కుండీని వాటర్ పెట్టి శుభ్రంగా కడిగి అప్పుడు ఈ పడంతా కడిగేసుకుని అప్పుడు మళ్ళీ సర్దుకున్నానండి. ఈ గ్యాప్లో ఏమైందంటే వాటికి పెట్టిన వాటర్ బకెట్ ఉంటుంది కదా, అది తీసి వాడుకున్నాను అనమాట. సో వాటర్ లేదని చెప్పి పెద్ద హడావిడి చేసేసేయండి. ఇంక మొత్తం అన్నీ ఎక్కడ సర్దేసుకున్న తర్వాత ఆ విధంగా వాటర్ పెట్టి వాటికి పెసరపప్పు అనేది వేసి సర్దేసిన తర్వాత ఈ విధంగా వీడియో అనేది తీస్తున్నాను. ఇంత డీప్ క్లీన్ ఎందుకు అంటే మా వారు డ్యూటీ నుంచి వస్తున్నారండి. తర్వాత మళ్ళీ ఇంత క్లీన్ చేయడానికంటే నాకు ఎలా లేదన్నా మళ్ళీ ఒక 1 మంత్ అలా పట్టేస్తుంది. డైలీ వాటరింగ్ అంతా వేసిన అన్నీ చూసినా కానీ అంటే ప్రతి కుండీకి ఎక్కడైనా కొంచెం మట్టి అంటుకున్నా లేకపోతే ఏదైనా అయినా అస్తమాను కడగడానికి అలా ఉండదన్నమాట. అందుకని ఒకసారి ఈ విధంగా అయితే క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను. ఇంకా మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాను కదండి, అవన్నీ కూడా మొత్తం అన్నీ బతికేసినాయండి. చాలా బాగా అంటే కొంచెం సమ్మర్ వస్తుంది కదా, అంత గమ్మున బ్రతుకుతాయో లేదా అనుకున్నాను కానీ క్రోటన్ కదా అన్నీ బాగా బ్రతికేసాయి. ఇంకెక్కడికి వచ్చేసరికి మా వారు వస్తున్నారని చెప్పాను కదండి, సో అందుకని చేపలు ఫ్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మేము ఎక్కువగా కట్టి పరుగులు పులుసు పెట్టుకుంటాము, ఇలాగ ఫ్రై చేసుకుంటామండి. చాలామంది ఇగురు కూడా పెట్టుకుంటారంట, చాలా తక్కువ అనమాట ఇగురు అనేది. ఎందుకంటే కర్రీలు అంటే ఎక్కువైపోయినా అంతా ఊడుపులు ఎక్కువైపోతాయి కదా అన్న ఉద్దేశంతో ఫ్రై అయితే చేశాను. ఈ ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నాము అంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్దగా స్పైసెస్ ఏమీ పట్టవు, టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఫ్రై అయితే ఇలా రెడీ చేశాను. ఇది వచ్చేసి రొయ్యల ఫ్రై అండి. అంటే కర్రీస్ ఏం వద్దన్నారు, రొయ్యలు ఒకటే ఫ్రై చేయమన్నారు. కాకపోతే నేను చేపలు కూడా ఫ్రై చేశానండి. అంటే ఇగుర్లు పులుసులు కంటే కూడా ఈ విధంగా ఫ్రైస్ అయితేనే కొంచెం ఇష్టంగా తింటారనమాట. అందుకనేసి ఈ విధంగా అయితే రొయ్యల ఫ్రై అనేది చేశాను. ఈ ఫ్రై అయితే నేను చేయలేదండి, నాకు టైం సరిపోదు అన్నట్టుగా. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మార్నింగ్ లంచ్ టైంకి వచ్చారనుకోండి, ఎప్పుడు కూడా నేను ఒక కర్రీయే ప్రిపేర్ చేస్తాను, ఒకటి మా అమ్మని చేయమంటాను, టైం సరిపోదేమోనని. సో ఇది వచ్చి మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసిందండి. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా, వ్లాగ్ అనేది నేను ఒక్క రోజులో జరిగిందే కాకుండా వీక్ అంతా జరిగింది చిన్న చిన్న క్లిప్స్ కింద తీస్తాను కదండి. ఇది వచ్చేసి మా వారు వచ్చిన మరుసటి రోజు వ్లాగ్ అనమాట, వీడియో క్లిప్ అనమాట. ఇక్కడ నేను రాగిడ్లీలు అనేది వేసానండి. మీరు ఎప్పుడైనా సరే రాగిడ్లీలు చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ ఏముంటుందంటే చాలా స్టిక్కీగా వస్తున్నాయి, మీరు చూపించినట్టు స్పాంజీగా రాలేదు అనేసి వీడియోస్లో పెట్టిన వాళ్ళకి రెసిపీస్ కింద కామెంట్ చేస్తూ ఉంటారు కదా. దానికోసం ఏంటంటే మీకు ఎన్ని రకాలుగా చేసినా సరే స్టిక్కీగా వస్తున్నాయి అంటే జస్ట్ ఒకే ఒక గుప్పుడు, మీ గుప్పుడుతోటి ఒక గుప్పుడు ఇడ్లీ నూక వేసారు అంటే కనుక స్టిక్కీగా అయితే రావండి. నేనైతే ఇడ్లీ నూక అయితే ఏం వెయ్యను, కానీ బ్రౌన్ రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా వేస్తాను. ఇడ్లీలు మాత్రం చాలా స్పాంజిల్లా అయితే వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్ అండి. తిరుపతి ప్రయాణం ఉంది అని చెప్పాను కదా మీకు. సో తిరుపతిలో మా అమ్మాయికి కొత్త డ్రెస్ ఉందండి ఆల్రెడీ. అయినా కానీ ఏదైనా కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుందేమో అన్నట్టుగా నేను మీషోలో అయితే బుక్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 565 656 అంతా పడిందండి. నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. ఇది డెలివరీ వచ్చేసరికి నేను మా ఇంటి దగ్గర ఉంటే మా వారు తీసుకున్నారు. నాకు ప్రైస్ అంత ఐడియా లేదు, కానీ డ్రెస్ వైజ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. కలర్ నచ్చలేదు అన్న ఒకే ఒక్క రీజన్ తోటి మా వారు రిటర్న్ పెట్టించారు తప్ప క్వాలిటీ వైజ్ అయితే మనం పెట్టిన దానికి ఇంకా వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. మీకు ఇది సిల్వర్ వర్క్ వచ్చిందండి, వర్క్ వైజ్ కానీ కట్ వర్క్ వచ్చిందనమాట. పైనేమో మనకి టాప్ వచ్చి వీ కట్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఓపెన్ వచ్చింది. ఇక్కడ బెల్ట్ కానీ ప్రతి ఒక్కటే కూడా చాలా బాగుందండి. క్లాత్ వచ్చి చాలా చాలా బాగుంది. ఏంటంటే నేను చెప్పాను కదా, కలరు నాకు నచ్చక ఇంక దీన్ని రిటర్న్ పెట్టవలసి వచ్చింది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ టైప్ బాగుంటుందేమో అన్నట్టుగా నేను బుక్ చేశాను, బట్ ఆయనకు నచ్చలేదు, రిటర్న్ అయితే పెట్టేశాను. మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం పెట్టిన ప్రైస్కి వాడు ఇచ్చిన క్వాలిటీకి మాత్రం చాలా బాగుందండి.
ఇంకా తిరుపతికి వెళదాము అని నేను రెడీ అవుతుంటే ఎప్పుడో ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాననమాట డాడీకి, ఇలా పచ్చిమిరపకాయలను అల్లం ఎక్కువ తీసుకురండి అని. అంటే పిండి వడియాలు పెడదాము అన్న ఉద్దేశంతో తీసుకురమ్మన్నానండి. అదేమో డాడీకి రాత్రి గుర్తొచ్చిందంట. ఇవన్నీ తీసుకొచ్చారు. సర్లే తిరుపతి అయినా పెద్ద ఎక్కువ రోజులు ఏం కాదు కదా, వీటికి తొడుములు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి కదా అని క్లీన్ చేస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోస్లో ఇలా మనీ ప్లాంట్ పెట్టడం అనేది రావట్లేదు, ఇన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను అని చెప్పాను కదండి. యాక్చువల్గా తప్పు అంతా నాదేనండి. మనం ఎప్పుడైనా సరే వాటర్లో పెట్టి మనీ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, కొమ్మల కింద తీసుకుని కింద వేర్లు అనేవి వాటర్లో ఉండేలాగా, కొంచెం కొమ్మ పైకి ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి. నేనేం చేసేదానంటే కొమ్మకున్న ఆకులన్నీ దేనికి దానికే వేర్లు ఉంటాయి కదా, ఏ ఆకు ఆ ఆకుకి కట్ చేసి వాటిని వాటర్లో పెట్టేదాన్ని అనమాట. హైట్ సరిపోక అలాగా పాడైపోవడం, వచ్చిన చిగుర్లన్నీ లోపలే ఉండిపోవడం అలా జరిగేది. ఇప్పుడు అలా కాకుండా కొమ్మలు తీసి ఒక 2 ఆకులు కింద తీసేసి ఆ వాటర్లో ఉన్నంత వరకు పైనంతా కొమ్మ ఉంచుతుంటే చూడండి చక్కగా ఎలా చిగుర్లు అనేది వస్తున్నాయి. ఇదైతే నేను కోకోపీట్లో పెట్టానండి. ఇంకో మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది వాటర్లో పెట్టినవి. చాలా మంచిగా వస్తున్నాయండి, గ్రోత్ చాలా బాగుంది, కింద వేర్లు కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తానికి మనీ ప్లాంట్ని ఇంట్లో వాటర్లో ఎలా పెంచుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చిందండి ఇన్ని సంవత్సరాలకి. ఇది వచ్చేసి మీకు బయట పెట్టినప్పుడు కలర్ అయితే ఇలా ఉంటుందండి, మంచి కలర్ ఉంటుంది వైలెట్ కలర్లో. సరే కదా అని చెప్పి నేను ఇంట్లో పెట్టాను కదా కొన్ని మొక్కలు తెచ్చి, ఇవి కూడా అంతేనండి. వాటర్ అయితే ఏం వేయలేదు. 1 మంత్ అయినా పెట్టి 1 మంత్ అవుతుందేమో ఇంట్లో పెట్టి. సో సింక్లో పెట్టానండి, ఎందుకంటే అక్కడ వాటర్ అనేది మా పాప అస్తమానం ఇప్పేస్తుంటే లీక్ అయిపోతుందని చిగుర్లు అయితే ఇంత అందంగా వచ్చి మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా మాకు తిరుపతి ప్రయాణం కోసమని లగేజ్ అయితే సర్దుకుంటున్నానండి. నేను ఎప్పుడు లాంగ్ జర్నీస్కి వెళ్ళినా సరే, అది టెంపుల్స్కైనా లేదా ఎక్కువ ముంబై వెళ్తూ ఉంటామండి. అలా లాంగ్ వెళ్ళినప్పుడైనా సరే ఫస్ట్ నేను ముందుగా నాకు అవైలబుల్గా పెట్టుకునేది ఏంటంటే ఇలాంటి క్యారీ బ్యాగ్స్, కవర్లు, అలాగే ఒక కాటన్ శారీ, అంటే ఓల్డ్ కాటన్ శారీ ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా అవైలబుల్గా పెట్టుకుంటాను. అంటే మనం చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు ఇవి చాలా కంపల్సరీ అండి. నేను ఇంకెప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు సర్దుకునేటప్పుడు మీకు వీడియో అనేది షేర్ చేస్తాను నేను ఏమేమి తీసుకెళ్తాను అని. ఇంకా మేమైతే ఫైనల్గా మాకు ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. బస్ స్టాప్కి వెళ్ళడానికి ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇవన్నీ వచ్చేసి మేము ఈవినింగ్ తినడానికి ఫ్రూట్స్, కోకోనట్ వాటరు, రైస్ అవన్నీ పెట్టుకున్నానండి. అంటే ఇదేమి ఎక్కువ జర్నీ కాదు కదా, అందుకని చాలా తక్కువ చిన్న బ్యాగే పెట్టుకున్నాం. ఈ యువతలన్నీ వాటర్ అండి. ఇంకా నరసాపురం అయితే వచ్చేసామండి. నరసాపురం రైల్వే స్టేషన్ అనమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 10 ఇయర్స్ అయిపోతుందేమో. మాకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే ఎవ్రీ మే నెలకి ఈ స్టేషన్కి అయితే వచ్చేవాళ్ళం. అంటే ఎక్కడానికి కాదండి, ఎక్కించడానికి అనమాట. మా పెద్దమ్మని ఎక్కించడం కోసం అని వచ్చేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి కూడా ఏమీ మారలేదండి, అలానే ఉంది నరసాపురం రైల్వే స్టేషన్ అనేది. ఫైనల్గా మేమైతే ట్రైన్ అనేది ఎక్కేసాము. అంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి 3కి అలా స్టార్ట్ అయ్యామండి. ట్రైన్ వచ్చేసి 6కి అనమాట. సో స్టార్టింగే నరసాపురం నుంచి, నరసాపురం టు ధర్మవరం ఇది ట్రైన్ వచ్చి. మేము ఇది స్టార్ట్ అయిన వెంటనేనండి ఈవినింగ్ టైంలో, అంటే 6:30కి అలాగా చక్కగా పొలాలన్నీ పచ్చగా చాలా బాగా, చాలా రోజులైందిలే అండి జర్నీ చేసి. మనం ఈ ట్రైన్ ఎక్కాము అంటే నరసాపురంలో 6కి స్టార్ట్ అవుతుంది కదండి. మనం ఎర్లీ మార్నింగ్ 4:15 అలా ఆ టైంకి అనేది మనం తిరుపతికి రీచ్ అయిపోతాము. అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎన్ని అవర్స్ పడుతుంది ఏంటి అని ఏమన్నా తెలియడం కోసం నెక్స్ట్ వీడియోలో మీకు తిరుపతికి మేము ఎలాంటి ప్లానింగు లేకుండా వెళ్ళామండి. అంటే మాకు డేట్లు ఫిక్స్ చేసుకుందామన్నా కూడా మాకే కన్ఫర్మేషన్ అనేది, మాకు డేట్స్ అనేది కన్ఫర్మేషన్ లేక మేము జస్ట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం తప్ప రిటర్న్ టికెట్స్ కానీ అక్కడ కానీ ఏం ప్లానింగ్ లేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు తిరుపతికి వెళ్ళాలి అంటే ఎలాంటి ప్లానింగు లేకపోయినా సరే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేస్తానండి. ఎందుకంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా కనీసం ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను.
సో ఫైనల్‌గా అయితే వీడియో ఇదండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్